సార్ బీసీ సప్లాన్ విషయంలో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు సార్. చేయదలుచుకుంటే బీసీ సప్లాన్ను ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది సార్. ఏది 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండిట్లలో కలిపి 2 బడ్జెట్లలో కలిపి కనీసం 20,000 కోట్లను కూడా బడ్జెట్ లో కేటాయించలేకపోయింది సార్. ఇక్కడ వివక్ష కనిపిస్తా ఉంది సార్. ఈ జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్. మేమందరం సపోర్ట్ చేస్తాం సార్ ఈ విషయంలో. అలాగే సార్ ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కూడా ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయలు పూచీకత్తు లేని వడ్డీలు రుణాలు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సార్. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు సార్. అలాగే సార్ అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తామని చెప్పారు సార్. అక్కడ కూడా సార్ వీటిలో ఎక్కడ కూడా ముందడుగు పడలేదు సార్. ఎక్కడైతే హార్డీలు ఉందో అక్కడి పైన ఫోకస్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ చేయాల్సిన పనుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమైనటువంటి అంశం సార్. సార్ ఇంకొకటి సార్ 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సార్. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడి ఉన్నాయి సార్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే తప్ప బీసీలు టీసీలు కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయండి. అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్. మెన్షన్ కూడా చేసింది. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్. గడిచిన 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాపు కానీ దయచేసి శ్రవణన్న మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్నా, దయచేసి మీరు ఓపికగా ఉండాలా. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ 10 లక్షల ఆర్థిక సాయం అని చెప్పారు సార్. ఇప్పటి వరకు చేయలేదు.